నిన్న ముజరేష్ యాదవ్ ప్రచారంలో భాగంగా మా బీఆర్ఎస్ క్యాండిడేట్ ని బక్రా అని చెప్పేసి ఒక మహిళా అభ్యర్థిని అవమానించి నిన్న ముజరేష్ యాదవ్ బేషరతుగా ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్లలో భాగంగా మేము డిక్లేర్ చేసినాం, ఒక ముద్రాజ్ బిడ్డని డిక్లేర్ చేసినాం. నువ్వు ఎట్లా అంటావా? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందట ఉండి ఆ అభ్యర్థిని చూసుకుంటా రమేష్ నువ్వు బక్రా అయినా అని మాట్లాడతావా? అట్లా మాట్లాడొచ్చునా? నీకు అసలు బుద్ధి ఉందా? అట్లా మాట్లాడడానికి ఒక మహిళని పట్టుకొని నువ్వు అట్లా అనుకుంటే నువ్వే పెద్ద బక్రా అయినావు కదా. 3 సార్లు ఇలా పడ్డావు, ఏ ఒక్క రోజైనా నువ్వు గెలిచినావా? నువ్వు మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు ఫస్ట్. ఇంకోటి, నువ్వు ఏ ఊర్లో ఏ పని చేసినావు? 2 ఏళ్ల కాలం అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు ఏ ఊళ్ళోనన్నా ఒక్క 1,00,000-2 లక్షల రూపాయలు పెట్టాన్న పని చేసిరా? మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి అడావిడా వచ్చి ఆడ ఈడ శంకుస్థాపన చేసిపోయారు. అది ఎలక్షన్ లో భాగమే తప్ప మీరు పనులు చేసేది లేదు, చెందేది లేదు. ఇప్పుడు మీ ఎలక్షన్లలో 3 మున్సిపాల్లో ఏడా మీరు బోని చేసే పరిస్థితి లేదు. అందుకే ఆ ప్రెస్టేషన్ తోటి ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడేటప్పుడు సిగ్గు శరం ఉండాలి నీకు. ఒక మాజీ మంత్రిని పట్టుకొని, ప్రజెంట్ ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు కాలేజీలో అంటున్నావు, ఆడవంటున్నావు, ఇలా అంటున్నావు అని మాట్లాడుతున్నావు. ఆయన ఎంత తిరుగుతుండు జనాలలో, ఎంత సర్వీస్ చేస్తున్నారో నీకేం తెలుసులే. మేము అట్లా మాట్లాడాలనుకుంటే నీకు ఏం హక్కు ఉంది నువ్వు మాట్లాడటానికి? నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి, నువ్వు ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు నిన్న? అట్లా మాట్లాడితే మంచిగా ఉండదు. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నాం, బాగుండదని చెప్తున్నాం. ఇంకా నిన్న మీరు ఏదైతే నిలబడి మా అభ్యర్థిని బెదిరించారో అక్కడ మీరు నిలబడి మాట్లాడిన రోడ్డు కూడా మా సార్ వేసిందే. మేము జనరల్ సీట్ల బీసీలకు పెద్దపీట వేసిండు మా సారును అనే హక్కు నీకు లేదు అసలు. ఎందుకంటే మీరు బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు? బీసీలకు పూర్తి అన్యాయం చేసిరు. ఈ మన ఎలంపేట మున్సిపల్లో 3 వచ్చినాయి బీసీలకి. మీరు ఏడా బీసీలకి పెద్దపీట వేసారు? నిన్న మీరు ఏదైతే నిలబడి మా అభ్యర్థిని బెదిరించారో అక్కడ మీరు నిలబడి మాట్లాడిన రోడ్డు కూడా మా సార్ వేసిందే. మేము జనరల్ సీట్ల బీసీలకు పెద్దపీట వేసిండు మా సారును అనే హక్కు నీకు లేదు అసలు. ఎందుకంటే మీరు బీసీలకి 42